రైట్, ఇటు తెలంగాణలో మరో బ్రేక్ అంతోంది. 3 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలంతా కూడా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ హవా కనిపిస్తూ ఉన్నా అటు కే సముద్రం, అలంపూర్, దేవరకద్ర మున్సిపాలిటీలో మాత్రం ఓటర్లు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. ఈ 3 చోట్ల హంగ్ ఏర్పడడంతో మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనకు అందుతోంది అలంపూర్ మున్సిపాలిటీలో కూడా హంగ్ ఏర్పడింది. అలాగే చెరో 5 వార్డులలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా గెలుపొందే. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఇక మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో మొత్తం 16 వార్డులుంటే అందులో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8 స్థానాలు గెలుచుకొని సమానంగా ఉన్నాయి. అటు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలో కూడా ఇదే సీన్ అక్కడ రిపీట్ అయింది. ఇక ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 5 వార్డులని కైవసం చేసుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో కూడా హంగ్ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ 3 మున్సిపాలిటీలో కూడా చైర్మన్ అభ్యర్థులను నిర్ణయించడంలో ఇప్పుడు ఎక్స్ ఒఫిషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. మరి హంగ్ స్థానాల్లో పావులు కదిపి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేది ఎవరు అన్నది వేచి చూడాలి. రైట్, చాలా ఆసక్తికరంగా మున్సిపల్ ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. చాలా చోట్ల కాంగ్రెస్ ముందంజలో ఉన్న, కొన్ని చోట్ల మాత్రం హంగ్ ఏర్పడుతోంది. ఇప్పుడు ఆ హంగ్ ప్రాంతాల్లోనే చాలా ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇక రైట్, మనతో జాయిన్ అవుతున్నారు ఇందాక నుంచి వీరయ్య గారు మనతో మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు బీజేపీ నేత ప్రేమేందర్ జాయిన్ అవుతూ ఉన్నారు. వీరయ్య గారితో మాట్లాడాను నేను. ప్రేమేందర్ గారు, హలో అండి. వస్తుందా వాయిస్? వస్తోందండి ప్రేమేందర్ గారు, వస్తోంది. ప్రేమేందర్ గారు, మొత్తం రాష్ట్రం అంతా కూడా బీజేపీతో నింపేయాలని అటు మోదీ సంకల్పించుకున్నారు. ఇటు రాష్ట్రంలో పరిస్థితి, లేకపోతే మున్సిపల్ కావచ్చు, ఇతర ఎన్నికల్లో కూడా బీజేపీ 3వ స్థానానికే పరిమితం అయిపోయింది. అంతర్మదనం చేసుకునే అవకాశం ఉందా? ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఒకటి, ఎన్నికలు తప్పక అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయినా మనం చూస్తున్నాం, అక్కడ ఉండే ఒక అధికార పార్టీకి అనుకూలంగా. ఇప్పుడు మొన్న మహారాష్ట్రలో బీజేపీకి అనుకూలంగా ఉంది. మిగతా తమిళనాడు లేకపోతే కర్ణాటక, అక్కడ ఎవరైతే రూలింగ్లు ఉంటారో వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు వాళ్ళ అధికారంలో ఉంటారని. ఏది ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ ఎన్నికకు తన బలాన్ని పెంచుకుంటున్నది. ఇప్పుడు మీరు 18లో మేము ఒక ఎమ్మెల్యే స్థానం సాధించినాం, 23కి వచ్చే వరకు 8 ఎమ్మెల్యేలు, 19లో 4 పార్లమెంటు, అదే 24కి వచ్చే వరకు 8 పార్లమెంటు. తర్వాత అప్పుడు కేవలం 18లో 7% ఓట్స్, 23కి వచ్చే వరకు 15% ఓట్స్, 19లో కేవలం మేము 19% ఓట్స్, అదే 24కి వచ్చే వరకు 35% ఓట్స్. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 1000 సర్పంచ్లు గెలిచినాము. ఇప్పుడు ఏంటంటే మా ఓటింగ్ పర్సంటేజ్ మా వార్డ్స్ ఇవి తప్పక మాకు పెరుగుతున్నాయి. కాబట్టి మేము విస్తరిస్తున్నాం. మిగతా 2 పార్టీలు కూడా వాటి డిక్రీజే, కానీ వాళ్ళు ఇంకా ఇంక్రీజ్ అయ్యేది లేదు. వాళ్ళ పరిస్థితి ఇటు అటు ఇది చేయడం. కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పక రాబోయే ఒక అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చేటువంటి ఒక బలాన్ని సాధిస్తాం. ఎందుకంటే మీరు వీటిని పరిగణలోకి తీసుకుంటే గతంలో 31 జడ్పీకి 31 జడ్పీ బీఆర్ఎస్ గెలిచింది. మన నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు గెలిచిందా? కాబట్టి ఇక్కడ ఎట్లుంటుందంటే అధికార పార్టీకి అనేక రకాల అనుకూలతలు ఉంటాయి. తర్వాత వాళ్ళు అనేక హామీలు నెరవేర్చినప్పటికీ ఇంకా రేపైనా చేస్తారు కావచ్చు అని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క బెదిరింపులు మిగతా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కొంత అవకాశం ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పెంచుకుంటున్నది. బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు సాధించింది పెద్దగా ఏమీ లేదు. వాళ్ళకి అంత లీడర్షిప్ ఉంది, డబ్బులు ఉన్నాయి, అనేకం చేస్తేనే ఈ పొజిషన్కి వచ్చిండు. కానీ భారతీయ జనతా పార్టీ గతంలోకి ఇప్పటికీ మేము ఇంక్రీజ్ అవుతున్నాం. ఇంకా రావాల్సి ఉండే, మేము దాన్ని కూడా రివ్యూ చేస్తాం. బట్ ఏది ఏమైనప్పటికీ బీజేపీ ముందుకు పోతున్నది, బలపడుతున్నది. ప్రేమేందర్ గారు, అర్బన్ ప్లేసెస్ లో అంటే ఓకే, సిటీస్ లో ఓకే, కానీ కొన్ని రూరల్ ప్లేసెస్ లో లేకపోతే గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఎలా ఉందనుకుంటున్నారు మీ పార్టీ? లేదు, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మేము బలపడుతున్నాం అని చెప్తున్నాం. ఇవాళ మేము అనేక వార్డులు గెలవకపోవచ్చు, కానీ అక్కడ మా ఓటింగ్ పర్సంటేజ్ చూడండి. గతం మొత్తం ఓవరాల్ స్టేట్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా వస్తుంది సాయంత్రం కల్లా. మీరు చూడండి, మేము చాలా ఇంక్రీజ్ అవుతున్నాం, బలపడుతున్నాం. కింది స్థాయిలో పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ కింది స్థాయిలో మేము బలపడుతున్నామని చెప్తున్నాం.
అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే ఆల్ ఇండియా ఫ్రంట్ పెట్టిన కవిత మద్దతు తెలిపిన పార్టీ ఒకటి కైవసం చేసుకుంది, కానీ దేశం మొత్తం విస్తరించి ఉన్న బీజేపీ ఒకటి కూడా కైవసం చేసుకోలేదు. దీని మీద అందరు మాట్లాడుకుంటున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక చైర్మన్ కైవసం చేసుకోవడం అనేది ఒక రకంగా అక్కడ ఉండే ఒక స్థానిక అనేక పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ మేము వార్డులు సాధించడం కానీ ఓటింగ్ సాధించడం కానీ ఇది డిఫరెంట్. చైర్మన్ అనేది రావచ్చు, ఇప్పుడు మేము కూడా మాకు కొన్ని వస్తాయని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. కానీ స్థానికంగా ఏదైతే రూలింగ్ పార్టీ చేసిన అక్రమాలు కానీ విచ్చలవిడి డబ్బు కానీ దానికి పోటీగా బీఆర్ఎస్ చేసిన యొక్క ఇది బీజేపీనే కాన్సన్ట్రేట్ చేసి అనేక చోట్ల బీజేపీని దెబ్బతీసే యొక్క ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో కొంత మాకు నష్టం జరిగింది. కానీ ఏది ఏమైనా మేము తప్పక మళ్ళీ దీన్ని ఇంకా రివ్యూ చేసుకొని మేము ముందుకెళ్తాం. నాకు నేను చెప్తున్నాను కదా, మీరు మళ్ళీ కూడా విశ్లేషణ చేయండి. గతంలో కంటే ఇప్పటికీ మా బలం పెరుగుతుంది ఇంకా. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 అయింది. లోకల్ బాడీ ఎలక్షన్ లో గెలవచ్చు. మళ్ళీ మీరు చూడండి, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ ప్రధానమైన యొక్క స్థానానికి వస్తుంది. సో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పుంజుకుంటుంది అని అంటారు, రైట్? వీరయ్య గారు, వీరయ్య గారు, అధికార కాంగ్రెస్ పార్టీకి ఎడ్జుకుంది కాబట్టి గెలిచింది పార్టీ అని అంటున్నారు. అండ్ సరే, మీరు అన్నారు 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన చూసి లేకపోతే చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి. ఇక్కడ అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్, కవిత మద్దతు తెలిపిన పార్టీ కూడా కైవసం చేసుకుంది. అసలు ఉనికి లేదు, ఎక్కడ కూడా పెద్దగా ప్రచారం ఇది కాకపోయినా సరే సీటు గెలుచుకుంది. సో ఇది ఒక పెద్ద బూస్టప్ పార్టీ కనుకోవచ్చా? ఆ ప్రాంతాల్లో మీరు ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు ఒక మాట ఏంటంటే, ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్లు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు 1000 ఏం గెలవలేదు, 600 గెలిచారు, 600 చిల్లర. ఒకటి పార్లమెంట్ ఎన్నికల నాటికి, మొన్న గ్రామ సర్పంచ్ ఎన్నికల నాటికి వాళ్ళ పార్టీ గ్రాఫ్ చాలా పడిపోయింది, బీజేపీ గ్రాఫ్. ఒకసారి మొన్న వచ్చిన పర్సెంటేజ్ చూసుకున్నా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 94 శాసనసభ ఎన్నికల ప్రాంతంలో ఎన్నికలు జరిగినాయి, మొత్తం 94 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. అందులో స్పష్టంగా 8335 కాంగ్రెస్ ప్లస్ కాంగ్రెస్ రెబల్స్ గెలిచిన ప్రాంతాలు ఇవి. బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ 2 గెలిచింది కూడా 4221. ఇందులో బీజేపీ గెలిచింది 600 పైన. 66% ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి మన సర్పంచ్ ఎన్నికల్లో వచ్చింది. మన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? 39.40 వచ్చింది. పార్లమెంట్లో ఎంత వచ్చింది? 40.10 వచ్చింది. ఆ తర్వాత 2 బై ఎలక్షన్ జరిగిన బై ఎలక్షన్ లో కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల నాటికి 66% వచ్చింది. ఇలా మున్సిపాలిటీలు ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు మనం స్పష్టంగా చెప్తున్నాం. అంటే అసలుకి ఆఫ్ పైన ఉన్నాం, 800 పైన మనకుంటే వీళ్ళు ఎక్కడో కనపడతా ఉన్నారు. అంటే ఇలా మున్సిపాలిటీ ఎన్నికల నాటికి మళ్ళీ ఈ పర్సెంటేజ్ గ్రాఫ్ పెరుగుతుంది. ఇది సంక్షేమం చేస్తే పెరిగిద్ది, కానీ బెదిరిస్తేనో ఇంకోటి చేస్తేనో పెరగదండి అది. కాబట్టి మొదట ఏంటంటే వారి మాటను దాన్ని సవరణ చేసుకోవాలి దాన్ని. ఎందుకంటే మొన్న 87 శాసనసభ ప్రాంతాల్లో 94 అవుట్ ఆఫ్ 94లో 87లో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది. అంటే ఆ ఎన్నిక పరంగా చూసుకుంటే 87 చోట్ల కాంగ్రెస్ గెలుస్తారు. వీరయ్య గారు, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కాబట్టి అవి రీచబిలిటీ గురించి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మేము పుంజుకుంటాం, పెరుగుతోంది మా శాతం అని చెప్పి ఆయన అంటున్నారు, ప్రేమేందర్ గారు. లేదు, గ్రాఫ్ పెరిగితే సర్పంచ్ ఎన్నికల్లో పడిపోయింది కదా, మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పూర్తిగా పడిపోయింది కదా, ఇలా ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇంకా పడిపోయింది కదా. అదెందుకు వారు గుర్తించారు? బై ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ డిఫరెంట్. ఇప్పుడు మరి ఎమ్మెల్సీలు 2 మేము గెలిచాము, మీరు గెలవలేదు, దాని సంగతి ఏంటి? 6 కేజీల సన్న బియ్యము ప్రతి పేదవాడికి అందించిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదంటవా? ఇది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే ఇలా ప్రభావం చూపించలేదంటవా? ఇప్పుడు ఉచిత బస్ అండి, ప్రతి మహిళ ప్రతి సోదరి వాడుకుంటా ఉంది. 21,000 కోట్ల రుణాలని, వడ్డీ లేని రుణాలని మనం మహిళా సోదరి మహిళలకు ఇచ్చేసాం. మనము అదే సమభావన సంఘాలకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఇచ్చాము, కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు పెట్టించాము. ఇలా ఒక వికలాంగులకు కూడా 11,000 స్వయం సహాయక సంఘాలని మనం ఇక్కడ ఏర్పడే. ఒక్క నిమిషం అండి, బ్రేకింగ్ అందుతోంది, మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుందాము. మొత్తం